శ్రీ శ్రీ చైతన్య చరితామృతం ఆదిలీల ষষ্ঠ परिच्छेद। कविराज गोस्वामी भगवानेर दास संबंधी बोलছেন स्वयं प्रकाश बलरामेरो कृष्णदास মানে দাস জিনিসটা কি রকম, তার কত ডিমান্ড, কত মুখ্য জীবের প্রয়োজন ভগবানের দাস, এইটা অনেক উদাহরণ দিয়ে কারা কারা সেই దాసుల জন্য ప్రార్థన করেছেন దానార్చన। భగవంతుడి యొక్క దాస్యమే ముఖ్యమైనటువంటిది। ఆ దాస్యము ఉత్కృష్టత ఏమిటి, ఎవరెవరు దాస్యాన్ని కోరుకున్నారు అని చెప్పి ఇక్కడ మనకి ప్రమాణ శ్లోకములతో పాటు కవిరాజు కోసం వర్ణిస్తున్నారు। ఆనేరికి কথা বলদেব মহাশয়, যার ভাব শুদ্ধ সখ वात्सल्यादिमय, तेह আপনাকে করেন দাস ভাবনা, কৃষ্ণ দাস ভাব বিনু আছে কোন জনা। আর अन्य কথা কি, সাক্ষাৎ ভগবানের স্বয়ং প্রকাশ বিগ্রহ শ্রী বলদেব, তিনি দাস ভাব চান। সক্য হলেও তাদের সক্য রস, তাহলেও দাসের সবসময় প্রার্থনা করেন। রামাবতারে সেই কথাটা ঠিক মতো হয় নাই। রাম থেকে ছোট হয়েছিল লক্ষণ, আর তার মন রেগে যেত, রাম কষ্ট করত, দাস সেবাটা নিত না ঠিক মতো। সেবার করার জন্য খুব ভেতরে তার কষ্ট, তার রাগ লেগে যেত। হ্যাঁ, অর্ডার পালনা করতে হতো। অর্ডার করলে কি হয়, সেবা মানে আদর না, এখানে প্রীতি বিধান এটা হলো না। সেই জন্য রাম কাছে প্রার্থনা করেছেন, দাদা থাক, আমি দাদা হবো, এবার দাদাগিরি আমি করবো। সেইটা কৃষ্ণাবতারে ওরকম হয়েছে, মহাপ্রভু অবতার হয়েছে। এই জন্য তিনি শুদ্ধ সক্ষ বাৎসল্য দুটোই রয়েছে এর মধ্যে। যার ভাব শুদ্ধ সক্ষ বাৎসল্যাদিময়, বলরামের মধ্যে শুদ্ধ সক্ষ আছে, বাৎসল্যটাও আছে, যেহেতু কৃষ্ণ বলরাম থেকে ছোট্ট। তাহলেও কেউ আপনাকে করেন দাস অভিমান, এত উৎকৃষ্ট হলেও তিনি সবসময় ভগবানের দাস রূপ তিনি ভাবনা করে থাকেন। কে? কৃষ্ণদাস ভাব বিনু আছে কোন জানা। জগতের মধ্যে ভগবানের দাস ছাড়া আছে কি বলো তো? ప్రపంచ బోలో కృష్ణుడు దాస్యము కన్నా ఇంకేం చెప్పండి గొప్పది? ఏమి లేదు. మిగతా వాళ్ళ మాట అటు ఉంచండి. స్వయం ప్రకాశ విగ్రహము బలరాముడు. ఎవరి యొక్క? ఎవరి స్వయం ప్రకాశం? కృష్ణుడు యొక్క. రాధని పక్కన రాకండి, రాధ వేరే పక్కకి పెడుతుంది. భగవంతుడు కృష్ణుడి యొక్క స్వయం ప్రకాశ విగ్రహము బలరాముడు. ముందు చెప్పుకున్నాగా అన్ని మర్చిపోతాగా. భగవంతుడి యొక్క చెప్పాలి సమాధానం. మరి భగవంతుడి యొక్క కృష్ణుడి యొక్క స్వయం ప్రకాశ విగ్రహము బలరాముడు. ఆయనలో పరిపూర్ణమైన శుద్ధమైన వాత్సల్యం ఉంది, సఖ్యభావం ఉంది, సఖ్యవాసనలు ఉన్నాయి. అయినప్పటికీ నేను భగవత్ దాస్ చెప్పుకున్నాడు. ఆయన భగవద్ దాస్యమే ఎక్కువగా కావాలి. ఆయన శరీరాన్ని 10 రకాల 10 రకములుగా మార్చి భగవత్ సేవ చేస్తూ ఉంటాడు. రామావతారంలో భగవంతుడికి తమ్ముడిగా పుట్టి నానా యాతన అనుభవించాడు, మానసిక క్షోభ. ఎందుకంటే పెద్దవాడు కాబట్టి పెద్దవాడు ఇచ్చేది వినాలి. అది నచ్చేది కాదు. కష్టపడుతున్నాడు ఆయన. సేవ చేసిన మధ్యలో సీతాదేవి ఒడ్డు వచ్చింది, చేయడానికి సరిపోవడం లేదు, తప్పుకోమని అంతే అయిపోయింది. ఆయన ఈసారి నేను దాదాగిరి నేను చేస్తానన్నాడు. కృష్ణావతారంలో నేను చేస్తాను, నేను అన్నయ్యగా పుడతాను, తమ్ముడిగా పుట్టి. ఎందుకంటే భగవంతుడు కన్నా వయసులో ఎక్కువ అయితేనే సేవ తన మనిషిని చేస్తానమాట. చేయనివాడు కదా, చిన్నవాడి దగ్గర అనేవాడు. అందుకని చెప్పి కృష్ణావతారములో, అవతారం అంటే ఇది అవతారం కదలపండి, నిత్యము భగవంతుడికి సేవకుడు బలరాముడు పెద్ద అన్నయ్యే, ఎప్పుడు కూడా అన్నయ్య ఆయన. అది నిత్య స్వరూపము. కానీ ఇక్కడ అవతారం నేను వచ్చినప్పటికీ రామావతారంలో ఆ విధంగా అయింది. కృష్ణావతారములో ఆయన నేను నీకు అగ్రజుడుగా పుట్టాలని చెప్పి అడిగాడు. సరే తీసుకోమన్నాడు.
బలరాముడిలో శుద్ధ సఖ్యరసం ఉంది, శుద్ధ వాత్సల్యం ఉంది. అయినప్పటికీ ఆయన నిరంతరము దాస్య, నేను దాసుడు అభిమానాయంలో ఉందన్నమాట. నేను అన్న అహంకారం లేదు అందులో, నేను దాసుడిని. కాబట్టి ఆ శుద్ధ కృష్ణ దాసం యొక్క విలువ ఎంత ఉంది. దాసం అంటే సామాన్య దాసుడు అంటే దీనుడు, లో గ్రేడ్ అనుకోకండి. దాసాభిమానాన్ని ఎంతమంది కోరుకుంటున్నారట. బ్రహ్మాది దేవతల మాట అటుంచి స్వయం బలరాముడు కూడా దాసుడు చెప్పుకున్నాడు. కాబట్టి తేహో ఆపనాకే కోరేం దాసమాన్. ఆయన పెద్దవాడైనప్పుడు కూడా నేను భగవద్దాసుని, కృష్ణదాసుని నేను చెప్పి ఆయనకి లోపల శుద్ధ సాత్విక అహంకారం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ సృష్టిలో కృష్ణదాసుడు అనేటువంటి భావన తప్ప ఇంకా గొప్ప వస్తువు ఏదో ఉంది? అన్ని మన గొప్పలు కావాలిగా. ఈ గొప్ప తీసుకోండి, మిగతా గొప్పలు పక్కన పెట్టండి. మిగతా గొప్పలు తిప్పలు, ఇది గొప్పది అన్నమాట. శేషరూపీ অনন্তের দশদেহে কৃষ্ণদাস। বলরামী শেষ রূপ ধারণ করিয়া নিজের শরীর দিয়ে ভগবানকে 10 প্রকার সেবা করিয়া থাকেন। সহস্রবদনে যেহ শেষ সংকর্ষণ, 10 দেহ ধরি করে কৃষ্ণের সেবন। ভগবানের অংশাবতার শেষ आदिदेव अनंतदेव তিনি তার নামই সংকর্ষণ, তাই না? তিনিও ভগবানকে 10 প্রকার তার সেবা করিয়া থাকেন। এটা কোন জায়গায় আছে বলুন তো? প্রমাণ শ্লোক কোথায় আছে? গীতাতে আছে? অনেক গীতা শ্লোক বললে হয়, এটা প্রার্থনা, ওইটা শ্লোক। যাক, এটা যামুনাচার্য একটা ప్రబంధ লিখেছে। జామునాచార్యే రెండు ఒకసారి అవ్వవు, నేను అక్కర్లే అడుగుతూ అనుకోవచ్చు. 2 ఒకసారి అవ్వవు. మహాత్ములు చేస్తూ ఉంటారు, వాళ్ళని అనుకరించకూడదు. ప్రభుపాదుడు శిష్యులు ఒక ఆయన గురించి జపం చేశారంట, కృష్ణ బాబాజీ మహారాజు గారు. తెలుగుకోసం వారు ఉపన్యాసం చెప్తుంటే ఆయన కూర్చుని జపం చేస్తూ ఉండేవారట. మిగతా వాళ్ళు చెప్పేసి మా గురువు గారు వస్తున్నారట. ఆయనకి జపం చేత కదా ఆయన ఒక్కరికే ఉంది, మిగతా వాళ్ళు వినడమే. ముందు వినండి, తర్వాత నామం. మొత్తం రోజంతా ఖాళీగా ఉందిగా, ఇప్పుడు చూపించాలి. కాబట్టి శ్రవణము కొంతమంది ఆరతి చేస్తారని చేసుకుంటారు, వస్తూ ఉంటారు కొంతమంది, ఒళ్ళు వండిపోతూ ఉంటుంది. భగవంతుని నమస్కారం చేయి, మళ్ళీ మాలని పక్కనే చక్కగా చేతులు నమస్కారం చేసుకుని ఆ హారతిలో ఆనందం అనుభవించ, దర్శనం చేసుకో. ఏది అది? శ్రవణం, కీర్తనం, దర్శనం. సేవ చేస్తున్నప్పుడు వెళ్ళామని చెప్పుకున్నాడు మరవాడు, ఎవరు వద్దంటారు. సేవోన్ముఖే జీవాదవు. కాబట్టి అది మహాత్ములు చెప్పారు కాబట్టి ఏం చేయకూడదా అంటే, మా గురువు గారు చెప్పారు అంతే, వాళ్ళు పాటించాలంతే. వితండవాదన వద్దు, చెప్పారు ఇంకొద్దు. శ్రవణము హరే కృష్ణ. కాబట్టి ఈ యామునాచార్యుడు వారి యొక్క ఒక శ్లోకంలో ఉందన్నమాట. ఈ విధంగా శేషుడు అనంతదేవుడు 10 రకములుగా భగవత్ సేవ చేస్తాడని చెప్పి. సహస్రవదనే దేహో శేష సంకర్షణ్, 10 దేహ ধরি করে কৃষ্ণের সেবন। వసుదేహం అంటే ఏమిటా? আমার কত কত তপস্যার দ্বারা, আমরা কত কত তপস্যার দ্বারা সর্বসঙ্গ পরিত্যাগ পূর্বক এই আত্মারাম পুরুষের গ্রহদাসিত্ব লাভ করিয়াছি বলে কালকে কারা বলেছিল? ভগবানের মহিষীগণ বলেছে। এখন দশদেহ মানে কি? ছত্র মানে ছাতা, পাদুকা, শয্যা, উপাধান, বালিশ, তাই তো, বসন, ভূষণ, আরাম, আবাস, যজ্ঞসূত্র, সিংহাসন। আরাম মানে কি? আবাস মানে কি? আবাস মানে ঘর, বাড়ি। আরাম মানে বাগান, পুষ্পোদ্যান, విహారస్థల్, ఈ సమస్త কিছু। భగవంతుడిని సంకర్షణుడు అంటే శేష భగవానుడు. ఆయన తన యొక్క
శరీరాన్ని 10 రూపములుగా ధారణము చేసి భగవత్ సేవ చేస్తూ ఉంటాడట. ఎలాగట? ఛత్రము, గొడుగు, పాదుక, విష్ణుమూర్తి పెట్టుకుంటాడు పక్కనే, పాము చుట్టి పాదుకలు పెడుతుంటారు, తక్షణ కాలు పెట్టుకుంటారు. శయ్య, పాన్పు, ఉపాధానము, తలగడ, తర్వాత వసనము, వస్త్రములు, భూషణము, అలంకారాలు, ఆరామము, తోటలు, భగవంతుడి విహార స్థలములు, ఆవాసము, భగవంతుడు ఉండేటువంటి గృహము, తర్వాత యజ్ఞసూత్రము, యజ్ఞోవేతం, సింహాసనము. 10 వచ్చేయలేదా? ఎక్కడ మర్చిపోయింది, మళ్ళీ చెప్పను. అకౌంట్ ఆఫీసర్ 10 రూపంలో భగవంతుడు సేవ చేస్తూ ఉంటాడు. ఇంకా ఆయన కాకుండా శివేరు కృష్ణదాస్, శివుడు నిరంతరము ధ్యానం చేసిన ఆయన పేరు ధూర్జటి, అంతేనా? ఆయన యొక్క ధ్యానాన్ని ఎవరు కూడా భంగం చేయలేరు కాబట్టి ఆయన పేరు ధూర్జటి. ఆయన కూడా భగవంతుడు దాస్యాన్ని కోరుకుంటాడు. సాక్షాత్ শিব পর্যন্ত ভগবানের সেবা দাসতা প্রার্থনা করেন। তিনি সবসময় ভগবানের ধ্যান করিয়া থাকেন। কোনো প্রকার যেন ভগবান সেবা না পায় আমি, কিন্তু সেবার জন্য লালায়িত। অনন্ত ব্রহ্মাণ্ডে রুদ্র সদাশিবের অংশ, গুণাবতার তেহ সর্বদেব অবতংস, তেহ করেন কৃষ্ণের দাস প্রত্যাস, నిరంతర কহে শিব মুই কৃষ্ণদাস। তিনি অনন্ত ব্রহ্মাণ্ডে রুদ্র রূপে আছেন, কিন্তু নিত্যরূপ তার সদাশিব। সদাশিবের অংশ এই সমস্ত রুদ্রগুলি। এরা সব রুদ্রম নামকম চাপকম করে তো সমস্ত কিন্তু এই রুদ্র, একাদশ রুদ্র। কিন্তু বৈষ্ণবরা আরাধনা করেন তিনি সদাশিব। নিরন্তর ওই কৈলাস শেখর মধ্যে বসে পার্বতী সঙ্গে সবসময় ভগবানের গূঢ় রহস্য কথা আলোচনা করিয়া থাকেন। তিনি পরম বৈষ্ণব। হ্যাঁ, বিষ্ণু বৈষ্ণব, বিষ্ণু শিব এক করে দেয়, তাই না? এই দেশে বিশেষ সব এই দেশে আছে ওইটা, বিষ্ণু ই শিব, শিব ইউ বিষ্ণু। শ্লোক আছে আবার ওদের, শ্লোকে দেখায় ఏం శ్లోకం ఏంటది? విష్ణు స్వరూపణే ఏదో ఉంది ওই রকম। কিন্তু এইটা অপরাধ হবে, কেননা এ জগতে লয়কার কর্তা তিনি রুদ্র, সদাশিবের অংশ। একাদশ রুদ্র রূপ ধারণ করিয়া এই সংহার কার্য করিয়া থাকেন। কিন্তু বৈষ্ণব দ্বারা পূজিত সেবিত বৈষ্ণবাগ্রগণ্য তিনি সদাশিব নিত্য সেই কৈলাস নামে ব্রহ্মলোকের উপর আছে কৈলাস, সেই মহাকৈলাসে বসিয়া সবসময় পার্বতী সঙ্গে তিনি কথা আলোচনা করেন। ఆయన కూడా ও শিব পর্যন্ত কৃষ্ণদাস প্রার্থনা করেন, কিন্তু ভগবান দেয় না। দেয়, থাকো তুমি আমার পাহারা দাও, পাহারাদারি। শহরের মধ্যে পাহারা দাও আর লাসলার মধ্যে পাহারা দাও, ఏ పహరా దాও। కాబట్టి అనంత బ్రహ్మాండములలోనూ రుద్రుడిగా ఉండేటువంటి ఆ శివుడి యొక్క ఎవరి యొక్క అంశము ఆ సదాశివుడు కూడా భగవద్ దాస్యాన్ని కోరుకుంటాడట। ఈ బ్రహ్మాండములలో లయకారకర్తగా వచ్చేటువంటి ఆయన సదాశివుడి యొక్క అంశము రుద్రుడు అంటారు। ఏకాదశ 11 రుద్రుడు ఉన్నారు కదా, బ్రహ్మగారి యొక్క ఏడుస్తూ పుట్టాట, ఆయన రుద్రుడు, ఏడుస్తూ పుట్టాడు రుద్రుడు। ఆ రుద్రుడికి మూలమైనటువంటి సదాశివుడు నిరంతరము కైలాసములో కూర్చుని పార్వతీతో పాటు భగవంతుడి రహస్య లీలని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు। అందుకనే ఆయనే వైష్ణవ అగ్రగణ్యుడు, ఆయన పేరు। ఆయనే వైష్ణు ద్వారా పూజ పడుతూ ఉంటాడు। ఆ సదాశివుడియే మళ్ళీ ఈ పక్కన వచ్చినప్పటికీ అద్వైతాచార్యుల వారు రెండోగా చెప్తూ ఉంటారు। సదాశివుడి యొక్క అవతారం చెప్తా, మహావిష్ణు అవతారం చెప్తూ ఉంటారు। ఇద్దరు కూడా భగవద్దాస్యమే ముఖ్యం వాళ్ళకి। అటువంటి శివుడు కూడా సర్వదేవ అవతంసో, ఆయన కూడా భగవద్దాస్యాన్ని కోరుకుంటూ ఉంటాడు। కానీ కృష్ణుడు నా గ్రామంలో 8 చోట్ల ద్వారపాలక క్షేత్రపాలలు ఉండమని చెప్పాడు।
బృందావనంలో గోపీసుడు క్షేత్రపాలకుడు, మాయాపూరులో రుద్రదీపు ఉంది, మళ్ళీ పక్కన ఉందిగా యోగపీఠం పక్కనలో పెట్టారు క్షేత్రపాలకుడు. కాబట్టి ఆ విధముగా ఆయనకి గేట్ కీపర్ రూపంగా ఇచ్చాడు తప్ప లోపలికి ఎంట్రన్స్ ఇవ్వలే. అటు అంత ప్రార్థించేటువంటి ఎంతో ఇష్టడు పొందే ముకుంద ప్రియామంట ఆ శివుడిని. ఆయన అనుకున్న లేకపోతే మనకి భగవద్భక్తి కలగదు. అటువంటి భగవంతుడు ఆయన వైష్ణవాగ్రహ శివుడు కూడా భగవద్ దాస్యాన్ని కోరుకుంటూ ఉంటాడు. ఇహో కొరేన్ కృష్ణదాస్యు ప్రత్యాస్ నిరంతర కోహే శివు ముయి కృష్ణేర్ దాస్. చూడండి కర్మగాలి. ఆ కృష్ణుడు నందమహారాజు గారి ఇంట్లో ఉన్నప్పుడు వచ్చాడు దర్శనం చేసుకోవడం కోసం. యశోదేవి చూపించలేదు. దర్శకుడు మా అబ్బాయి నువ్వు కూర్చోడు, నువ్వు పక్కకి పో. మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చొని తపస్సు చేస్తే నందగ్రామం పక్కన ఉంది కదా, టేరు కదమ్మ పాసే ఆశేశ్వర మహాదేవుడు ఆశతోటి కూర్చున్నట్టు ఆయన చూపించకపోతుందా యశోదాదేవి అని చెప్పి. చివరికి మళ్ళీ ఆ భార్య ఎవరు పౌర్ణమాసిని పంపించి యశోదాదేవిని ఉద్దగించి ఒక్కసారి చూపించు, నేను అక్కడ నేను కాశీలో ఉన్నప్పుడు ఈయనతో పరిచయం ఉంది, ఈయన మంచి అయినా ఈయన దగ్గర ఆశీర్వాదం చాలా మంచిది చూపించు, మీ అబ్బాయికి పూర్ణ ఆయుర్దాయము ఎటువంటి రోగం లేనటువంటి జీవితం వస్తుందంటే అప్పుడు ఆయన యొక్క ఆ ఆయుర్దాయము ఆయన సౌఖ్యం కోసం మాసం లాభంతో తీసుకొస్తుంది అనమాట. కాబట్టి ఆ శివుడు కూడా భగవద్ దర్శనం కోసం దాస్యం కోసము ఇంత ఆరాటపడుతున్నాడు. కాబట్టి దాస్యం అంటే ఎంత గొప్పదో. కృష్ణ కృష్ణ ప్రేమే ఉన్మత్త విహ్వలో దిగంబర్ కృష్ణ గుణ లీలా గాయనాచే నిరంతర్. ఆ శివుడు భగవంతుడి యొక్క గుణములని స్మరిస్తూ వస్త్రవిహీనుడైపోతూ ఉంటాడట. ఆ ప్రేమావేశముతో ఇంకా ఒడ్డు మీద బట్ట ఉందని తెలియకుండా ఆయన నిత్యము ఆ భగవత్ ప్రేమలో మత్తుడై ఉంటూ ఉంటాడు. ఎవరు? కృష్ణ గుణములను నీళ్ళని దానం చేస్తూ ఉంటాడట. ఆయన దిక్కులే ఆంబరములుగా వస్త్రములుగా పెట్టుకుని నాట్యం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు విఫలుడు ఏమంటాడు? భగవత్ ప్రేమలో ఉన్మత్తుడు అన్నమాట ఆయన. అటువంటి సాత్విక వికారాయణంలో ఉంటూ ఉంటాయి. ఆయన పరిచయం లోకంలో చూపించడం ఉండడం కోసం అని చెప్పి కూడా భూతాలని ప్రేతాలని పిసాన్ని పెట్టి తిరుగుతూ ఉంటాడు ఆయన. పితా మాతా గురు సఖా భావకెనే నోయ్ కృష్ణ ప్రేమేర్ స్వభావే దాస్వభావసే కొరాయ్. చతుర్విధ రసేయి కృష్ణదాస్. 4 రసములు ఉన్నాయి, ముఖ్యము 4. ఏమిటి? శాంతం అక్కడ పెట్టేశారు. శాంతంలో సేవా ప్రవృత్తి ఉండదు. కాబట్టి దాస్యము పాడుతుంది. నేను ఇక్కడ పాడుతున్నాను. అయ్యో గోవింద. దాస్యము, సఖ్యము, వాత్సల్యము, మధురము. ఈ పేరుకు మాత్రం ఇవన్నీ కూడా దాస్య, సఖ్య, వాత్సల్య, మధురాలు. కానీ అందులో భగవంతుని అనురాగం ప్రేమ అధికమయ్యే కొద్దీ సేవా ప్రవృత్తి దాస్యం ఎక్కువ అవుతుంటుంది అనమాట. కాబట్టి అతయేవు ఆరస తాహారు కింకారు తార సేవకు అనుచారు. కాబట్టి కృష్ణ ప్రేమేరు స్వభావం. భగవంతుడి ఎందుకు ప్రేమ ఉన్నట్లయితే ప్రేమ స్వభావం ఏమిటి? కృష్ణ ప్రేమ కలగాలి, ప్రేమ కలగాలి, రావాలి. సేవ చెయ్యను, అన్నామం చేస్తూ పోతున్నారు. ప్రేమ వచ్చేసింది. కృష్ణ చక్కగా నైవేద్యం పెట్టు, ఫ్రిడ్జ్లో కూరలు పెట్టి కూరలు వచ్చి పెడుతూ ఉంటాయి. వెళుతూ ఉంపదాగా ఒకసారి కూడా నైవేద్యం పెట్టచ్చా? ఇది పని చేయదండి. ప్రేమ పరిచయం వేరుగా ఉంటుంది. ఒక వ్యక్తి ఎందుకు అనగా గౌరవం లేదా ప్రేమ ఉన్నట్లయితే వాటిలో తెలిసిపోతుంది లాంగ్వేజ్లో. ఆ విధముగానే భగవంతుని విధముగా ప్రేమ ఉందో లేదని తెలుసుకోవాలంటే సేవా ప్రవృత్తి అధికంగా ఉంటుందన్నమాట. ఏదన్ను భగవాన్ আমার কৃষ্ণ প্রেম হয়েছে, কোনো কাজ করলাম শুধু মালা নিয়ে বসে থাকবো, হবে? যে জায়গায় প্রেম আছে সেই জায়গায় সেবা থাকে। একটি কথা, যে জায়গায় অনুরাগ প্রেম আছে সেই জায়গায় কিছু দেওয়ার প্রবৃত্তি, সেবা প্রবৃত্তি জেগে উঠে। ভগবান নেই তো, ভেতরে থাকলে আসবে, কি করে হবে? দিলাম একটু দুধ দিয়ে গেলাম, ঠাকুর দুধ দিয়ে গেলাম, একটা কলা দেখিয়ে দিলাম ভগবানকে, তুমি খা, এই জন্য সারা রসা খাবো। ভগবানের যদি প্রেম থাকলে সেই রকম সবকিছু দেওয়ার প্রবৃত্তি আছে। స్వయం కృష్ణయి సర్వప్రభు, కృష్ణుడే అందరికీ ప్రభు। ఏక కృష్ణ సర్వసేవో జగతో ఈశ్వర్,
आरो जतो सबोतार सेवकानुचार। एकलाई कृष्ण स्वयं भगवान प्रभु आर सबाईतार किंकर से ये कृष्ण अवतीर्ण चैतन्य ईश्वर अतएव आर सबतार किंकर। বলি আমাদের ঠাকুরের আসতেই হবে, না হলে কি হবে? এখন প্রত্যক্ষ কে আছে? আমাদের কৃষ্ণ তো অনেক দূরে আছে, কাছে কাছে কি কে আছে? গৌরের দলে কে আছে? তিনি সামান্য ব্যক্তি না। সন্ন্যাস ঠাকুর মনে করো না তোমরা, বামন ঠাকুর নাসিকুলা নায়ক একটা আছে, সেই মনে করো না। তিনি কে? ওই স্বয়ং ভগবান কৃষ্ণই বলছেন, এই কৃষ্ণ অবতীর্ণ চৈতন্য ఈశ్వర్ అతయేవ ఆరసవతహార కింకర్। కాబట్టి ఒక్క కృష్ణుడు ఒక్కడే స్వయం ప్రభు భగవంతుడు, మిగతా వాళ్ళందరూ కూడా ఆయన యొక్క కింకరులు, దాసులే. ఒక కృష్ణుడు ఒక్కడే సర్వసేవ్యుడు, అందరి ద్వారా సేవింపబడేవాటి వాడు ఒక్క కృష్ణుడు ఒక్కడే. ఎందుకంటే ఆయన జగత్తుకు ఈశ్వరుడు, మిగతా వాళ్ళందరూ కూడా ఆయన యొక్క సేవ చేసేటువంటి అనుచరులు. ఈశ్వర పరమాకృష్ణ సచ్చిదానంద అనాదిరాదిరి గోవింద సర్వకారణ కారణం. అటువంటి స్వయం భగవంతుడు శ్రీకృష్ణుడే ఇప్పుడు చైతన్య మహాప్రభుగా వచ్చాడు. కాబట్టి ఆయన యొక్క మొత్తం ఆది నుంచి ఇప్పటి వరకు ఎన్ని రకాల అవతారాలలో ఎంతమంది సేవకులు ఉన్నారో అంతమంది సేవకులు కూడా నవతిధామంలో వాళ్ళు పుట్టారు లేదా కలుసుకున్నారు, ఈ భూమికి వచ్చారన్నమాట. ఆ విధముగానే ఆయన ప్రారంభం చేసి ఇంతవరకు ఎన్ని రకాల అవతారాలు ఎత్తాడు అవన్నీ కూడా ఆయనలో పరిపూర్ణంగా వచ్చి ఉన్నాయన్నమాట. కాబట్టి చైతన్య మహాప్రభువు సాక్షాత్ స్వయం భగవంతుడు శ్రీకృష్ణుడు తప్ప ఇంకా వేరే అనుమానం ఉండడానికి వీలు లేదు. ఏదో ఒక మొన్న వచ్చాడైనా ఒక ఆచార్యుడు లేకపోతే ఒక మహాపురుషుడు నామప్రచారం చేశాడు, బ్రాహ్మణుడు సన్యాసి అనుకున్నట్లయితే మనం మోసపోతాం. అందుకని అటువంటి బుద్ధి లేకుండా స్వయం భగవంతుడు కృష్ణుడటువంటి బుద్ధితో మీరు భగవల్ని ఆలోచన చేయమని చెప్పి కవిరాజు గోస్వామి హెచ్చరిస్తారన్నమాట. కాబట్టి ఒక్క మహాప్రభు ఒక్కడే ఈశ్వరుడు, మిగతా వాళ్ళందరూ కూడా ఆయన యొక్క కింకరులు అని చెప్పి ఇక్కడ చరితామృతములో అప్పుడే చరితం అమృతంగా ఉంటుంది. ఏం చేస్తున్నారు? చైతన్య చరితామృతము కాబట్టి ఆస్వాదన చేయాలి అంటే ఆ గొప్పదనం మనం తెలుసుకోవాలి. కాబట్టి ఎక్కడ మనకి కృష్ణుడు ఒక్కడే స్వయం భగవంతుడు, సర్వప్రభువు, సర్వకారణ కారణుడు ఆయనే ఇప్పుడు చైతన్య మహాప్రభు వచ్చాడు. కాబట్టి ఇంకా ఆయన కన్నా ఇంకా గొప్పట. ఎందుకంటే కూడా రాధాభావం ఇచ్చాడు, రాధాభావం కూడా యాడ్ అయిందనమాట. ఇప్పుడు దొరకదు, ఇంకా చాలా అదృష్టవంతులం, భాగ్యవంతులం, సుకృతవంతులం. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ ఆల్ ఇన్ వన్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.